చేరుకుని ప్రభుత్వం తరపున ఆయన ఆహ్వానం పలుకుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆయన అక్కడికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంట్రెస్టింగ్గా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అయితే జరుగుతోందనేది మనకు అందుతున్న సమాచారం. బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా బయటకు రావాల్సింది, ఇంకా కాన్వర్సేషన్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇటు ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షానికి అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ కాంటెక్స్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోంది? ఎందుకంటే గతంలోనే మేధావులందరూ కలిసి మేధావులందరితో కలిసి వాళ్ళతో చర్చించి ఒక నమూనాను ఏర్పాటు చేసుకున్నాం, ఒక నమూనాను మనం ఏర్పరచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్పు చేయడం ఎందుకు ఏంటి అంటూ కూడా ఇప్పటికీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది. ఒక పక్క చెప్పాలంటే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం, వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోందనేది ఒక చర్చ. ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది, బయటకు వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా చెప్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? ఎందుకంటే ఆహ్వానానికి సంబంధించి ఇటు పొన్నం ప్రభాకర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి అంటే అక్కడ పర్మిషన్ ఇచ్చారో లేకపోతే అక్కడ వరకు రానిచ్చారు, ఎందుకంటే దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారేమో అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళడం, ఆహ్వానానికి సంబంధించి ఆహ్వానం అందించేందుకు వెళ్ళడం, ఎందుకంటే ఆహ్వానానికి వచ్చే సందర్భంలో సున్నితంగా తిరస్కరిస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. మీరు రావాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ ఇక్కడ మనం సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏవైనా డిఫరెన్సెస్ ఉంటే కనుక పొలిటికల్ పార్టీస్ మధ్య మనం చూస్తూ ఉంటాం. బట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ పర్పస్ ఆ విషయం పక్కన పెడితే కనుక ఇటు గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఆ ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎవరైనా కట్టుబడాల్సిందే. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరు భేటీ అంటే ఇన్ఫ్యాక్ట్ భేటీ అని అనలేం కానీ పూర్తిగా, ఎందుకంటే ఆహ్వానం పలకడానికి వెళ్ళారు కాబట్టి ఈ ఇద్దరి కలయిక ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే కలిసి మాట్లాడుకోవడం ఒక సహృద్భావ వాతావరణం కింద చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ బాక్స్లో కనుక గమనిస్తాయి, ఎందుకంటే కాంటాక్ట్స్ మనకి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కావచ్చు, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం పలుకుతున్న సినారియో ఇప్పటికీ పెద్ద ఎత్తున మాటల దుమారం రేగుతోంది, మాటల తూటాలు పేలుతున్నాయి, ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ మైన్లు పేలుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఆయన మాట్లాడిన సందర్భాన్ని వచ్చేసాం. గతంలోనే మనం ఏర్పాటు చేసుకున్నాం మేధావులతో అందరితో కలిసి మేధావుల సమాహారంగా ఉండి వాళ్ళ నుంచి వచ్చిన ఐడియాస్తోనే తెలంగాణ తల్లి విగ్రహ నమూనాన్ని కావచ్చు, విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేయడం రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కలిసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలంటూ కూడా ఆహ్వానం పలికారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హర్కర వేణుగోపాల్ కూడా ఆ విజువల్లో ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మీరు రావాలి సారు అంటూ కూడా ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రభుత్వం తరపున ఆహ్వానం పలికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి సత్కరించవా ఈ విషయాలు చూడొచ్చు. సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటూ ఉంటాయి బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే కాంగ్రెస్ కీలక నేత మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు ఒక ఫ్రేమ్లోని, దాంతోపాటు హర్కర వేణుగోపాల్ వీళ్ళందరూ ఒక ఫ్రేమ్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మీరు చూస్తే కనుక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఆహ్వానం పలకడానికి ప్రభుత్వం తరపున అక్కడికి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హర్కర వేణుగోపాల్ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పుష్పగుచ్చం అందించి ఆహ్వాన పత్రికను, ఆ ఇన్విటేషన్ లెటర్ అదిగో మీరు చూడొచ్చు, ఆహ్వానం అంటూ కూడా తెలుగులో ఉంది, ఇన్విటేషన్ని కూడా అందిస్తున్న విజువల్స్ను మీరు చూస్తున్నారు 9వ తారీఖున. కానీ ఇక్కడ ఆసక్తికరంగా గమనిస్తే ఒక పక్క ఆహ్వానం పలుకుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇంట్రెస్టింగ్గా ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకోవడం, ఆయనకు ఆహ్వానం అందించిన తర్వాత కాస్త చిరునవ్వులు చిందిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాస్త సరదాగానే వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ విజువల్లో మనకి పుష్పగుచ్చం అందిస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అందిస్తున్న విజువల్ ఇది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక మంత్రి పొన్నం ప్రభాకర్ నవ్వుతున్నారు, హర్కర వేణుగోపాల్ నవ్వుతున్నారు, కేసీఆర్ కావచ్చు, అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా కాస్త
చిరునవ్వులు చిందిస్తున్న ఆ విషయాన్ని కనుక మనం చూడొచ్చు. సో ఇక్కడ ఒక పాజిటివ్ సైన్గా అనుకోవాలా, లేకపోతే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇది గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళిన సిచ్యువేషన్గాను చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దాంతోపాటు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్.